శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానంపై టీడీపీ పోరుబాటు పట్టింది. ఎన్టీఆర్ ఘాట్ లో టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు నిరసన దీక్షకు దిగారు. ఇక ఈ దీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ దేశంలో కొద్ది మందికి ప్రాంతాలు, కులాలు, మతాలు వీటన్నిటికీ అతీతంగా గౌరవ మర్యాదలు దక్కింది. దేశంలో ఉండే ఒక ముగ్గురు నలుగురిని తీసుకుంటే అందులో మన నాయకుడు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్పదు. ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఆ తర్వాత నందమూరి తారక రామారావు అని కూడా చెప్పుకోక తప్పదు. దేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాటం చేసి తెల్లదొరల నుంచి విముక్తి కలిగించి మనకు స్వేచ్ఛా వాయువులను మహాత్మా గాంధీ గారు ప్రసాదిస్తే స్వాతంత్ర్యం వచ్చిన దేశాన్ని ఏ రకంగా నడుపుకోవాలనో, భవిష్యత్ తరాలను ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనో, భారత పౌరులకు ఏ హక్కులు ఉండాలనో అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రసాదించి ఈ రోజు మనందరికి కూడా సమానంగా జీవించే హక్కును కల్పించిండు. కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందితే బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు స్వేచ్ఛా వాయువును పీల్చుకోకపోతే వాళ్ళ చెప్పుల కింద, వాళ్ళ కాళ్ళ కింద బానిసలుగా బతుకుతుంటే ఇది చూసి ఓర్వలేక 60 సంవత్సరాల వయసులో ఆయన ప్రపంచంలో గుర్తింపు పొందిన మహానటుడే కాదు, 100 కోట్ల ఆస్తులను కూడా తృణీకరించి తృణప్రాయంగా భావించి ఈ ప్రజల కోసం ముందుకొచ్చి ఈ ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన మహానుభావుడే నందమూరి తారక రామారావు గారు. ఢిల్లీకి వెళ్తే తెలుగువాడు అనేటోడే తెలియదు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఢిల్లీకి పోతే ఎవరైనా మీరంటే మద్రాసీలు అని అనేటోళ్ళు ఢిల్లీలో. మేము మద్రాసీలం కాదు, మేము తెలుగు వాళ్ళము, మేము ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో తెలుగుకున్న గొప్పతనం తెలియజెప్పిన నటుడు, నాయకుడు మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్తే ఆ చంద్రశేఖరరావుకైనా, ఈ జానారెడ్డికైనా, జీవన్ రెడ్డికైనా, లేకపోతే ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇందిరాగాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినా, రాజీవ్ గాంధీ గారు రమ్మన్నా, ఈ రోజు సోనియా గాంధీ గారు గుర్తుపట్టినా అది కేవలం ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష దయ అన్న సంగతి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే కాదు, ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళిత వర్గాలు, గిరిజన వర్గాలు ఈ రోజు రాజ్యాధికారంలో భాగస్వాములై ఈ దేశ పార్లమెంట్ కు స్పీకర్ అయినా, శాసనసభకు స్పీకర్ అయినా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రాజ్యాధికారంలో భాగస్వాములైన అది కేవలం నందమూరి తారక రామారావు గారు ప్రసాదించిన వరమే అన్న సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకనాడు పాలితులుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా దళిత వర్గాలు ఈ రోజు పాలకులుగా తయారైందంటే కూడా అది నందమూరి తారక రామారావు గారి వల్లనే అన్న సంగతి ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, ఈ రోజు శాసనసభను ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ శాసనసభను ఒక్కసారి గమనించండి. ఆ స్పీకర్ కుర్చీలో కూర్చున్న మధుసూదనాచారి గారికి రాజకీయంగా అవకాశాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎక్కడో పాస్పోర్ట్ల పనుల్లో తిరుగుతుంటే పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి అందులో ఈ రోజు ముఖ్యమంత్రి అయిందంటే ఎన్టీ రామారావు గారు ప్రసాదించిన రాజకీయ అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు ఎక్కడో ఉంటే ఆయనను కూడా ఎమ్మెల్యే చేసి 11 30 సంవత్సరాల వయసులోనే జానారెడ్డిని మంత్రిని చేసిన చరిత్ర మన నాయకుడు నందమూరి తారక రామారావు అన్న సంగతి చెప్తున్నా. వీళ్ళే కాదు, తీర్మానము శాసనసభలో ప్రవేశపెట్టిన జీవన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడో తిరుగుతుంటే జీవన్ రెడ్డి గారిని పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి ఆయనను ఈ మంత్రిని చేసింది కూడా నందమూరి తారక రామారావే. ఈ రోజు జీవన్ రెడ్డి అనే పేరు శాసనసభలో వినిపిస్తుందంటే ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్ష అన్న సంగతి జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఆ శాసనసభలో తీసుకుంటే 119 మంది తెలంగాణ ప్రాంతంలో శాసనసభ్యులుంటే దాదాపుగా 80
నందమూరి తారక రామారావు గారు పెట్టిన రాజకీయ భిక్షతోనే శాసనసభలో ఉన్నారు. మరి ఏం పొయ్యకాలం వచ్చిందో జీవన్ రెడ్డికి చంద్రశేఖరరావుకు నాకైతే అర్థం కాలే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి ఎయిర్పోర్ట్ పెట్టినందుకు ఆలస్యమైన ఒక మంచి పని చేసినందుకు నరేంద్ర మోడీని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఒక మహానుభావుడు మానవతావాది, ఆయన ఒక ప్రాంతము, ఒక కులము, ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ రోజు దుర్మార్గంగా ఆంధ్రవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నందమూరి తారక రామారావు ఆంధ్రవాడు కాదు, అందరి వాడు, మనందరి వాడు, మనందరం ఆయన ఫోటో ఇళ్లలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న బడుగు బలైన యువకులు ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు చదువుకోవడానికి కానీ, యూనివర్సిటీలకు రావడానికి కానీ, దళితులు ఎవరైతే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కానీ 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ప్రధానంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆదుకొని హక్కును చేర్చుకున్నది నందమూరి తారక రామారావు గారు అన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు దీక్ష చేస్తున్న నరసింహన్న యూనివర్సిటీలో స్టూడెంట్, లా స్టూడెంట్. నాకు తెలిసినంత వరకు అన్నకు అప్పటికి పెళ్లి కాలే. పిలిచి టికెట్ ఇవ్వడమే కాదు, ఆయనని గెలిపించుకొని ఆయన మంత్రివర్గంలో మంత్రిని చేసుకున్నాడు. ఇవాళ మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసినా మనకు టికెట్ వచ్చేటట్లేదు, ఎమ్మెల్యే అయ్యేటట్లేదు. నరసింహన్నను పెళ్లి కాకముందే ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన చరిత్ర, మంత్రి అయినాక పెళ్లి చేసుకున్నాడు నరసింహన్న నాకు తెలిసినంత వరకు. దాదాపుగా అంటే ఈ రోజు నరసింహన్న దీక్ష రాజకీయ పరమైన కోణంలో చూడాల్సిన అవసరం లేదు. భావోద్వేగాలకు సంబంధించింది. తన బాధను ఏ రకంగా ప్రపంచానికి చెప్పాలనో అర్థం కాలే. శాసనసభల్లో ఒకవేళ నరసింహన్ ఉండుంటే నిన్న 4 కన్నా గుయ్యమని ఉండేది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత దుర్మార్గంగా నిర్ణయం తీసుకుంటుంటే ఆవేశం పట్టలేక, ఎందుకంటే నరసింహన్ ఆవేశం నాకు తెలుసు. అక్కడ ఉండుంటే మాత్రం 4 కన్నా గుయ్యమని ఉండేది. అలా చేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రజలకు ఒక మంచిని మంచి అనడానికి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచిని గుర్తించడానికి, ఒక మంచిని నిలబెట్టడానికి పోరాటం చేయాలన్న ఆలోచనతోనే ఈ రోజు నరసింహన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. మనందరం కూడా సంపూర్ణంగా ఈ అంశానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇంకొక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రాబోయేది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మాది. ఏ రకంగా అయితే 83లో నందమూరి తారక రామారావు గారు, ఏ రకంగా అయితే 83లో నందమూరి తారక రామారావు గారు తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు, పేద విద్యార్థులకు ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలు తెచ్చిందో